మెకానిక్ రాఖీ. మెకానిక్ రాఖీ ఎలా ఉంది? హౌ ఈజ్ ఇట్ అంటే ఓకే. ఓకే. అంతే ఇంకా. అంతకుమించి ఏం లేదు. ఓకే. 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 హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోయాను. మీరు కన్ఫ్యూజన్లో 250 అంటుంటే 215 అనుకుని అక్కడ ఆపేసినట్టున్నారు. 215, 220, 225, 250 ఇస్ ద టార్గెట్. మెయిన్ టార్గెట్ ఇస్ 500K. మనం 500K చేయాలి. ఆ ఇంపార్టెంట్ న్యూస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్లో ఇస్తా అన్నాను. దట్ న్యూస్ ఈజ్ వర్త్ ఇట్. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. మీరు యూ ట్రై యువర్ బెస్ట్. ఇంకా మొదలు పెడదామండి. సరే, మెకానిక్ రాఖీ కైసా హే రే అంటే జస్ట్ బేసిక్ ఓకే అండి. ఎందుకంటే మంచి స్కోప్ ఉంది, ఎక్కడికో వెళ్ళేది ఇది ఉంది. కొంచెం అమెచ్యూరిష్గా తీసిన సీన్స్ వల్ల, లేకపోతే ఫస్ట్ హాఫ్ అసలు చాలా ఫ్లాట్ అవడం వల్ల నిరాశపరిచింది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వేసే దెబ్బని మీరు తట్టుకోగలిగితే సెకండ్ హాఫ్ రివార్డింగ్గా ఉంటుంది. ఓకే. సో ఆ ఫస్ట్ హాఫ్ దెబ్బ, సెకండ్ హాఫ్ రివార్డ్ రెండు ఈక్వేట్ చేసుకొని మీకు ఎలా అనిపిస్తుందో నేను చెప్పలేను. నాకైతే ఓకే. మరీ ఫస్ట్ హాఫ్ వేసిన దెబ్బకి సెకండ్ హాఫ్ రికవర్ చేయలేదని కాదు, రికవర్ బాగానే చేసింది. ఇన్ఫ్యాక్ట్ పర్లేదండి, బాగానే ఉంది. బాగుంది అని చెప్పలేకపోతున్నా కానీ ఇట్స్ ఓకే, జస్ట్ ఓకే అంతే. అండ్ నరేష్ గారు, ఆయన గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఆయన చాలా వేస్టెడ్ అనిపించారండి. ఎందుకున్నారో ఏంటో అర్థం కాలేదన్నట్టు, అసలు స్కోప్ ఇవ్వలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో మేబీ అందుకే అలా అనిపించుంటుంది. అండ్ చాలా చోట్లల్లో ఆ సెటప్ ఏదైతే చేశారో, ఇప్పుడు సెటప్ రివ్యూలు ఆ టైప్లో ఉంటాయి కదా, ఆ సెటప్ చాలా బేసిక్గా అనిపించింది. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్లో నాకు తెలిసిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, స్పాయిలర్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒకసారి చేస్తే తెలియకుండా జరిగిపోద్ది. 2 సార్లు 3 సార్లు చేస్తాను అనుకోండి, చూసే వాళ్ళకి మనకే తెలిసిపోద్ది, ఓహో ఇక్కడ ఏదో జరుగుతుందిరా అని. అలా ఈ సినిమాలో కొన్ని చోట్ల అక్కడితోనే ఆపేసుంటే మన డౌట్ వచ్చేది కాదు. నాకైతే స్పెషల్లీ నాకు ఎక్కడైతే రెండోసారి మూడోసారి ఇంకొంచెం లాగుతూ వెళ్ళారో నాకు అక్కడ క్లారిటీ వచ్చింది, ఓహో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది నేను చెప్తున్నాను. అలాంటి కొన్ని నీట్గా స్లిక్గా డీల్ చేస్తుంటే సినిమా చాలా బాగుండేది. ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా కట్ చేశారండి. కట్ చేసినప్పుడు కానీ మన విశ్వక్ గారి మాటల్లో కానీ, అమ్మ తీసే బొకడా కమర్షియల్ సినిమాకి ఎందుకింత ఇది అనుకున్నాం, కానీ ఉంది, స్టఫ్ ఉంది. సో ట్రైలర్ కూడా చాలా తెలివిగా కట్ చేశారు. ఆయన కూడా చాలా తెలివిగా ఈ కొన్ని కాన్సెప్ట్స్ అన్ని అవాయిడ్ చేశారు. అందుకోసం నేను కూడా ఏం స్పాయిలర్ టైప్లో ఏం చెప్పను. బట్ ఉంది, సినిమాలో కొంచెం స్టఫ్ ఉంది, కొత్త స్టఫ్ ఉంది. కొత్త స్టఫ్ ఉంటే నేను ఎంకరేజ్ చేస్తాను. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అండి, ఫస్ట్ నుంచే ఈ కొత్త స్టఫ్ అన్నా కదా, ఇది హిట్ 2 టైంలోనే. నేను డైరెక్టర్ గారు ఒకసారి మాట్లాడాం, హిట్ డైరెక్టర్ గారు బాగానే మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. ఆయనతో మాట్లాడాను, శైలేష్ కొల్లు గారితో మాట్లాడినప్పుడు క్వశ్చన్ అడిగాను, సుహాస్ గారిని తీసుకున్నారు కదా, సుహాస్ గారిని తీసుకుంటే మీరు హిట్ 2 సినిమాలో దొరికిపోయారు కదా అక్కడే మీరు. నేను అప్పుడు కనిపెట్టలేదు హిట్ 2 సినిమాలో, కానీ జనాలు చెప్పాక నాకు వెలిగింది, ఓ ఫక్ కదా అని. అలాని అడిగాను. సో ఆయన కొన్ని కాన్సెప్ట్స్ చెప్పారు. సో బేసిక్గా ఏంటంటే, మంచి యాక్టర్ని పెడితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ మంచి యాక్టర్ని పెడితే దొరికిపోతాం. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, గ్లాస్ ఆనియన్ నైఫ్స్ అవుట్ ఇలాంటి సినిమా అనుకోండి, హాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంటారు, ఎవడు చేసాడు ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, సరే వీడై ఉండొచ్చు వాడై ఉండొచ్చు, మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. తెలుగు సినిమాలు ఎలా ఉంటుందంటే, అలా 10 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, 10 క్యారెక్టర్స్లో ఒకడు మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు, మీకు తెలిసిపోద్ది, వీడు ఉన్నాడంటే ఈ సినిమాలో వీడే అయి ఉంటాడు రా అని. అలా ఈ సినిమాలో కూడా ఇంకా అది ఇన్నోవేటబుల్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఇంకా ఏ చిన్న రోజులు ఉంటుంది, మీరు రండి అంటే వాళ్ళు రావట్లేదు. సో ఆప్షన్ లేదు ఇంకా. సో ఇది సినిమా చూస్తేనే మీకు అర్థమైంది, ఇది కూడా స్పాయిలర్ కాదు. అదే చెప్తున్నా కదా, సో ఇట్ విల్ నాట్ రూయిన్ యువర్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు చెప్తున్నా, ఇవన్నీ తెలుసుకొని చూశాక, ఓహో ఇది జరుగుతుంది, ఇది ట్విస్ట్. అది కూడా ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా అది విశ్వక్ సేన్ గారికి యాటిట్యూడ్ వల్ల దొరికిపోతారు. అది ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, విశ్వక్ సేన్ గారు ఏదైనా సినిమాలో ఈపీ అయ్యారా, ఎరిఫ్రూట్ అయ్యారా, అవరు. సో హీఈస్ ద బిగ్ మాస్టర్ బెయిటర్. స్పెల్లింగ్ కింద రాయి, మళ్ళీ స్టోరీలు వస్తాయి కన్ఫ్యూజన్లో మళ్ళీ. సో బేసిక్ ఏంటంటే, ఇప్పుడు ఆయనే తెలివైన వాళ్ళు, ఆయనే ఇది, ఆ డైలాగులు, ఆ మాస్ పంచులు ఉంటాయి కదా, అది మీ మైండ్లో ఉన్నప్పుడు అన్నీ అందరికన్నా తెలియనివాడు అనేది మీకు అయిపోద్ది. అన్న అసలు సినిమాలో అవ్వడు. సో అవ్వడు అని తెలిసినప్పుడు మీకు కొన్ని తెలిసిపోతాయి సినిమాలో. ఇది కూడా నేను చెప్పకుండా కొన్ని చెప్తున్నాను, మీకు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. సో అది నాకు తెలిసిపోవడం వల్ల నాకు అంత ఎక్సైటింగ్గా లేదు. బట్ నెవర్ ద లెస్ ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్. బాగా చేశారనిపించింది. విశ్వక్ సేన్ గారు తెలిసిందే కదా, మంచి యాక్టర్, దాంట్లో డౌటే లేదు. మిగతా అంతా బాగానే ఉంది. కానీ కొన్ని ఏంటంటే, ఈ మాస్ ఎలిమెంట్స్, మాస్ ఏదో ట్రై చేస్తున్నారు, కానీ నాకు స్పెసిఫిక్లీ అది కొంచెం బాగా క్రింజ్ లాగా అనిపిస్తుంది. అది గివ్ యూ కాంటెక్స్ట్. కొన్ని ఇట్లా ఉంటాయి, ఇట్లా దులుపుకుంటే పౌడర్ వస్తుంటుంది, నీట్గా చాక్ పీస్ పౌడర్ కనిపిస్తుంటుంది, ఉప్పు నూతి ఇలా చాక్ పీస్ పౌడర్ ఉంటుంది చేతికి. ఈ వై దోస్ ఎఫెక్ట్స్, కార్లోన్స్ దిగితే ఇట్లా మ్యూజిక్ రావాలి, సర్లే ఇంకా ఎవరు సరదా మనం ఎందుకు కాదనాలి. కానీ నాకైతే స్పెసిఫిక్లీ అలాంటి సీన్స్ క్రింజీగా అనిపించినాయి.
మిగతా పార్ట్స్, యాక్షన్ పార్ట్స్ ఆయన ఏమి ఏలు పెట్టేలాగా ఏం చేయరు, బాగానే చేస్తారు. అండ్ అదర్వైజ్ సాంగ్స్ అండి, సాంగ్స్ ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్తే తెలీదు. అండ్ ఇన్ హైండ్ సైట్ ఇలాంటి సినిమాలో మీరు రివీల్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీకు ఇంకా చైల్డిష్గా అనిపిస్తాయి సాంగ్స్. ఎందుకురా ఈ సాంగ్ ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవరాలో చాలా పెద్ద కథసామి అని చెప్పి చుట్టమల్లె సాంగ్ ఉంటుందా, ఫ్లాష్ బ్యాక్లో చెప్తారు కదా మరి మన ప్రకాష్ రాజ్ గారు, అలా ఉంటుంది ఇక్కడ కూడా. సో నాట్ నెసరీ. అండ్ జేక్స్ బుజాయ్ మ్యూజిక్ అది అంటారు, నాకైతే అస్సలు అనిపించలేదు, ఎవరో కొత్త చేసినట్టు అనిపించింది. మ్యూజిక్ ఎక్కడ ఇంపాక్ట్ చేయలేదు నన్ను. ఎట్ ద సేమ్ టైం ఇది ఒకటి చెప్పాలి, నా నోడుదలు కూడా చెప్పాలి, మంగ్లీ గారి వాయిస్ వద్దండి హీరోయిన్స్కి, అది సమో సింక్ అవ్వట్లేదు. మీరు ఒక వాయిస్ వింటే ఇది మంగ్లీ వాయిస్ అని గుర్తుపట్టారనుకోండి, మీరు ఇంకా అక్కడ కనెక్ట్ పోద్ది. మీరు ఇప్పుడు ఇమాజిన్ మీనాక్షి చౌదరి గారి ఫేసు, మొన్న ఇంకెవరితో కూడా మృణల్ ఠాకూర్ గారిది కూడా వచ్చినట్టుంది, వాళ్ళ ఫేస్ పెట్టి ఈవిడ వాయిస్ ఐ కెనాట్ ఇమాజిన్ అండి. అది ఎందుకు అంటే ఏమో నాకు మంగ్లీ గారి వాయిస్ అంటే మంగ్లీ గారే గుర్తొస్తారు, అది చాలా యూనిక్ వాయిస్. సో దానికి దీనికి సింక్ ఉండదు. సో కొంచెం చూసుకోండి. ప్లస్ ఎందుకో సింక్ అయితే లేదు. అండ్ సడన్గా ఇప్పుడు ఒక యాక్సెంట్లో ఉంటుంది డబ్బింగ్, సాంగ్కి వచ్చేసరికి మళ్ళీ తెలంగాణ ఈ యాక్సెంట్ వేరు ఉంటుంది, అది సింక్ అవ్వట్లా. సాయి పల్లవి గారికి ఈవిడే పాడినట్టున్నారు ఫిదా మూవీలో, అది కొంచెం సింక్ అయింది. ఎవరైతే పాడారో ఆ వాయిస్ కొంచెం సింక్ అయింది, తెలంగాణ స్లాంగ్, తెలంగాణ వాయిస్ కొంచెం బేస్ అది ఇది. ఈ ఓకే, టూ మచ్ నెట్ పికింగ్ అని జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే. ఇంక సినిమాలో లాజిక్స్, లూప్ హోల్స్ అంటే లేదండి, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టు కొంచెం స్మార్ట్గానే రాశారనిపించింది, కానీ తీసే విధానంలో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. కొత్తదనం ఇన్ ద సెన్స్ ఇట్స్ న్యూ, అండ్ ఆల్సో కొత్తగా ఒక దాంట్లో దిగితే కొంచెం చిన్న చిన్న తప్పులు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. సో స్లిక్గా లేదు. సో చూడాలి, మంచి స్కోప్ ఉన్న మూవీ అని చెప్తున్నా కదా. సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ అండి, ఐ కెనాట్ డూ మోర్ దాన్ దట్. కామెడీ కొన్ని చోట్ల పండింది, కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది అది అది ఇది అని బోల్డ్ ట్రాక్స్ నడిపిస్తున్నారు. ఐ హోప్ ఈ ట్రాక్స్ అన్నీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచో వేరే వాళ్ళ సైడ్ నుంచో ఫోర్స్డ్గా వస్తే పర్లేదు, డైరెక్టర్ గారు ఫ్యూచర్లో మంచి సినిమా చేస్తారు. కానీ డైరెక్టర్ గారే దిస్ ఈజ్ వెరీ క్రియేటివ్ అని చెప్పి కొత్త అన్నీ తీసుకొచ్చి, ఇప్పుడు మన హైపరాది గారి ట్రాక్ కానీ వేరే కానీ ఏ కామెడీ సీన్స్ ఫోర్స్డ్ డైలాగ్స్ పెట్టడం కానీ అవి మీరే చేస్తే మాత్రం ఒకసారి పరిశీలించుకోండి. న్యూ ఏజ్ డైరెక్టర్స్ కొంచెం మారితే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఈవెన్ విత్ ద సాంగ్స్. సో అది ఓవరాల్ సినిమాలో ఉందంటే జస్ట్ ఓకే అండి. ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఐఎమ్ నాట్ లైక్ ఓ వావ్ క్రేజీ అని కూడా లేదు. ఇది మన రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. చూసిన బాగా పిచ్చి వచ్చారు. థ్యాంక్ యూ.